ఏంటి హ్యాపీ? మమ్మీ మా ఆయన నీకు గిఫ్ట్ ఇచ్చాడు. చూపించు. సర్ప్రైజ్. సర్ప్రైజా? ఓకే చూపించు. ఇక్కడ పెట్టు. నువ్వే ఓపెన్ చేస్తున్నావా? ఓకే. కవర్ ఫోన్ మమ్మీ. ఓకే ఓపెన్ చెయ్యి. హే ఫోన్. వావ్. కంపెనీ ఓప్పో. ఒప్పో 5G. వావ్ వావ్, వెరీ నైస్ హ్యాపీ. జాతా. హే పర్పుల్ డిజైన్. వావ్. కేస్ కలర్ వచ్చింది. ఓకే కింద పడేకు. వెరీ నైస్. చార్జర్. ఇది పిన్నా కాదు, సిమ్ తీసుకోవాలి. ఇదేంటి? దీంతో ఏం చేస్తారు? పిన్తో ఏం చేస్తారు? పిన్నా. ఏ నో నో నో, చెప్పమన్నాను అంతే. తీయమల్లా చెప్పు. పెన్ అదే సిమ్ తీయడానికి. ఓహో ఓకే పెట్టి. బాగుంది కదా ఫోన్, చూపించు. కేస్ కేస్ తీసి చెప్తా. కేస్. ఓ నో నో, దిస్ ఈజ్ మై న్యూ ఫోన్ ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మా తమ్ముడు నాకు ఇచ్చిన గిఫ్ట్. ఒప్పో 5G నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత అమౌంట్ అయ్యింది అంటే, ఎక్కడ అయ్యో పడిపోయిందా? 35 అయింది ఫ్రెండ్స్. ఓకేనా? నాకు చాలా బాగా నచ్చింది ఫోను. 35,000 అయింది ఫోన్కి. 35 40 సరిగ్గా తెలీదు, 40 అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఒప్పో 5G ఫోన్. దీంట్లో నేను రాబోయే రోజుల్లో యూట్యూబ్ ఇంకా బాగా చేయాలనుకుంటున్నా. ఇప్పటివరకు నాకు స్క్రీన్ కాస్ట్ చేద్దామని చాలా ఆశగా ఉండే, కానీ నా ఫోన్ 4G అవ్వడం వల్ల నేను చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఈ ఫోను 5G అవ్వడం వల్ల మన యూట్యూబ్ అంతా దీంట్లోనే చేస్తాను. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఈ ఫోన్ ఎంత కాస్ట్ ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్. నేను 40 అనుకుంటున్నా, మరి కాస్ట్ ఎంతో నాకు చెప్పట్లేదు. 40 or 50 తెలీదు ఫ్రెండ్స్. దీని మీద కాస్ట్ కూడా ఏం కనబడతలేదు. ఓకే, కానీ దీని మీద ఉన్న కాస్ట్ కాదని చెప్తున్నాడు మా బ్రదర్. గెస్ట్ చేయండి ఎంత ఉంటుందో ఏంటో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక ఛార్జర్ ఇచ్చారు దీనికి, అలాగే దీనికి ఒక ఇయర్ బడ్స్ ఛార్జర్ ఇచ్చారు, పిన్ ఇచ్చారు అంతే. ఇది ఏ షాప్లో తీసుకున్నామంటే రాజమండ్రిలో తీసుకున్నామన్నమాట. ఇది ఎట్లా ఉందో ఏంటో మీరు కూడా నాకు చూసి చెప్పండి ఫ్రెండ్స్. దీంట్లో నేను యూట్యూబ్ చేయాలనుకుంటున్నా. సరే ఫ్రెండ్స్, మీరు ఈ ఫోన్ ఎట్లా ఉందో ఏంటో మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. దీని కాస్ట్ ఎంతో కూడా గెస్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఐ థింక్ సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. ఓకే, ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఇది నేను స్టోరేజ్ కోసం దీనికోసం ఇంకా చెప్తాను తర్వాత. దీనికోసం నేను కూడా తెలుసుకుని చెప్తాను. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒప్పో ఫోన్ ఇప్పుడు దాకా నేను యూజ్ చేయలేదు. దీనికోసం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్తాను. ఫస్ట్ ఫోన్ కదా ఇది, మై ఫస్ట్ ఫోన్. నాకు ఇప్పటివరకు మంచి ఫోన్ లేదు. ఇప్పుడే మా బ్రదర్ కొనిచ్చాడు, నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. నెక్స్ట్ మంత్ May 6 నా బర్త్డే, దానికి ముందుగానే ఇచ్చేశాడు. ఏప్రిల్ 11 నా బర్త్డే. సో నాది ఇది గిఫ్ట్ ఫోన్ అనమాట, ఫస్ట్ ఫోను. ఎప్పుడు ఇంత మంచి ఫోన్ యూజ్ చేయలేదు నేను, ఇంత కాస్ట్లీలో యూజ్ చేయలేదు. ఇది ఎంత కాస్ట్ ఉంటుందో ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే 40 అనుకుంటున్నా, 35 నుంచి 40 అనుకుంటున్నా. మీరు ఎంత ఉంటుందో చెప్పండి. ఒప్పో
ఇది 5G. దీని కవర్ 4,000 దీని కవర్ ఇట్లా ఉంది. ఉండు ఎంత చూడండి. ఒప్పో A6 Pro 5G అనమాట. మీకు ఇది ఫోన్ నచ్చిందని నేను అనుకుంటున్నా. నా ఫోన్ మీకు నచ్చడం ఏంటి అనుకోకండి. మీరు కూడా ఎలాంటి ఫోన్ తీసుకోండి. నాకు బాగుంటే కనుక చెప్తాను. నేను ఇంకా యూజ్ చేయలే కదా. యూజ్ చేసిన తర్వాత ఇది బాగుంది అనిపిస్తే కనుక చాలా బాగుంది మీరు కూడా తీసుకోండి అని చెప్పగలుగుతా. ఈరోజు కొత్త ఫోన్ కాబట్టి కొత్త ఫీలింగ్స్ అందరికీ ఉంటాయి. ఎవరిని ముట్టుకొనివ్వం, ఎవరిని టచ్ చేయనివ్వం. దీన్ని ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తాం. ఒక 1 month వరకు ఇట్లానే కాదులే, ఒక 20 days వరకు ఇట్లానే ఉంటుంది మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా ఇట్లానే ఉంటుందా? కొత్త వస్తువు ఏదైనా తీసుకున్నప్పుడు మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటుందా? నేనైతే ఎవరిని టచ్ చేయనివ్వను 1 month వరకు. అస్సలు నా యాపిల్ గాడిని అస్సలు టచ్ చేయనివ్వను. కానీ అస్తమానం వెళ్తున్నాడు వీడు ఫోన్ దగ్గరికి. ఇది కనుక మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో చాలా బాగుంది కాస్ట్ చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా మీ ఇంట్లో ఇట్లానే చేస్తారా? అంటే ఐ మీన్ కొత్త ఫోన్ వచ్చినప్పుడు ఎవరిని టచ్ చేయనివ్వకుండా ఉండడం అండ్ ఎవరిని ముట్టుకోనివ్వకుండా చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారా? నాకులానే ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఎవరిని ముట్టుకొనివ్వను. 1 month తర్వాత అక్కడే పడేస్తా. నెక్స్ట్ మీ ఇష్టం ఏం చేస్తారో అది చేసుకోండి అంట. ఫస్ట్ 1 month వరకు ఎవరిని టచ్ కూడా చేయనివ్వను. అది ఒక స్పెషల్ వస్తువు కింద ట్రీట్ చేసుకుంటాం. కానీ ఎనీవేస్ మా బ్రదర్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా కోసం ఇంత మంచి ఫోన్ కొనిచ్చినందుకు. నా కోసమే నేను నా సండే కదా వచ్చి ఫోన్ ఇచ్చి అంత బిజీలో ఉన్న కోసం ఫోన్ ఇచ్చి వెళ్ళినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో చూస్తుంటే కనుక తనకి థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి ఫోన్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా ఏం చెప్పాలి? ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవ్రీ సండే 10 AM లేదా మధ్యాహ్నం 2 PM 2 times లైవ్ వస్తూ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ చెప్పామా? లైక్ చేయి, సబ్స్క్రైబ్ చెప్పు. Like, subscribe to our channel and comment how much. మీ మమ్మీ ఆ ఫోన్ ముట్టుకొని ఇస్తుందా నిన్ను? అసలు ముట్టుకోలేదు, ఇప్పుడే కావాలని లాక్కున్నా. ఓకే, బాయ్. సీ యూ, టేక్ కేర్. ఇట్స్ మై బర్త్డే గిఫ్ట్. నాది నెక్స్ట్ మంత్ 6th బర్త్డే. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.